భారత ట్రావెల్స్కి స్వాగతం. నేను వెంకీ, ఉభయ కుశలోపరి. మీరందరూ సూపర్గా ఉండాలనుకుంటున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని తమిళనాడులోని తంజావూరుకి తీసుకొని వచ్చాను. తంజావూరులోనే ఉన్నది వెనకాల కనపడుతున్న బృహదీశ్వర టెంపుల్. మీరు చూసే ఉంటారు చాలామంది. ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. కొన్ని వేల సంవత్సరాల ఏళ్ళనాటి హిస్టరీ అంతా ఉంటుంది. ఈరోజు నేను మీకు టెంపుల్ టూర్ అంతా చూపించబోతూ ఉన్నాను. అలాగే తంజావూరులో ఏమేమి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఈ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి, స్పెసిఫిక్గా మొత్తం కూడా విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మేము ఉన్న జిఆర్టీ రిసార్ట్ నుంచి టెంపుల్ బయలుదేరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్స్ వరకు చూపిస్తూ ఉంది. అప్రాక్సిమేట్ ట్రావెల్ టైం 50 మినిట్స్ వరకు ఉంది. సో లెట్స్ గో. సో మన తంజావూరు గుడికి వెళ్ళబోయే ముందు మీకు చెప్తాను, తంజావూరు అనేది చెన్నై నుంచి అప్రాక్సిమేట్గా 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రోడ్డు మరియు రైలు మార్గంలో వెల్ కనెక్టెడ్ ఉంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే అయినాక ట్రిచి ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టెంపుల్కి పార్కింగ్ ఇదే అనమాట. గుడి పక్కనే పార్కింగ్ ఉంది. ఇదంతా పార్కింగే. 10 రూపీసే తీసుకున్నాడు పార్కింగ్కి. ప్రాబ్లీ ద చీపెస్ట్ వన్. క్రాస్ చేసి వచ్చాము. ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. వావ్, ఎంత హ్యూజ్గా ఉంది ఇది అసలు. ఎంత కోట, ఎంత హ్యూజ్గా ఉంది, ఎంత వైడ్గా ఉన్నది. ఇంకొద్దాం ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు నేను. పాలిథిన్ ఫ్రీ జోన్. ఓ మై గాడ్. ఈ గుడికి ముందు పక్క ఇలా 2 ముఖద్వారాలు లాంటివి ఉంటాయన్నమాట. అవి 2 కూడా చాలా వైడ్గా హ్యూజ్గా ఉంటాయి. అండ్ ఈ గుడి కాంప్లెక్స్ మొత్తం కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. చెప్పాలంటే సౌత్ నుంచి నార్త్కి అయితే కనుక అప్రాక్సిమేట్గా 121 మీటర్స్ కవర్ చేసి ఉంటాయి. అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్కి అయితే కనుక 240 మీటర్స్ వరకు కవర్ చేసి ఉంటాయి. సో నైస్. ఇది చెప్పులు లగేజ్ పెట్టుకునే స్టాండ్ అనమాట. చూడొచ్చు ఇవన్నీ. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దర్శనం అయ్యి వచ్చిన తర్వాత మనం చూడబోతాం. ఫస్ట్ వెనకాల చూసాము, ఫస్ట్ గోపురం లాంటిది. అండ్ ఇది 2వ ద్వారం అని చెప్పుకోవచ్చు. ఎంత హ్యూజ్గా ఉందంటే, అండ్ ఆర్కిటెక్చర్ అదంతా కూడా సూపర్ అమేజింగ్గా ఉంది. సచ్ ఎ హ్యూజ్ చూడొచ్చు మీరు, ఎంత హ్యూజ్గా ఉంది. జైంట్ నంది, అతి పెద్దదైన నంది ఇక్కడే ఉంది. 3.7 మీటర్స్ అనమాట. అండ్ వెనకాలే ద వరల్డ్స్ టాలెస్ట్ గోపురం చూడొచ్చు. అవును, బృహదీశ్వర ఆలయం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గోపురం అనమాట. సో విమాన గోపురం అంటారు, టు బీ ప్రిసైజ్. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మతిపోయింది. ఫస్ట్ ఏది కవర్ చేయాలి, ఏది తర్వాత కవర్ చేయాలి, ఏది ఫస్ట్ కవర్ చేయాలని చెప్పేసి. బట్ లెట్ మీ టేక్ సమ్ బ్రీత్ అండ్ దెన్ స్టార్ట్ షూటింగ్. ఎంత హ్యూజ్గా ఉంది తెలుసా టెంపుల్ అసలు. ఇక్కడ నుంచి చూడాలి కానీ ఓ మై గాడ్, హ్యూజ్.
మీరు చూస్తున్నారు కదా 3.7 meters హైట్ ఉన్న నంది, ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ వన్. ఇక్కడ కనిపిస్తున్న నంది మండపాన్ని ఫేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఒకే ఒక రాతి మీద చెక్కబడింది. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద 5 నందుల్లో ఈ నంది ఒకటనమాట. ఈ నంది యొక్క లెంత్ 6 మీటర్లు ఉంటుంది. వెడల్పు అయితే కనుక 2.5 meters వరకు ఉంటుంది. చూడటానికైతే కనుక చాలా బాగుంటుంది. తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర టెంపుల్ని మాటల్లో అయితే చెప్పలేమండి, కళ్ళతో చూస్తే తప్పితే. నేను మీకు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈ గుడిని 1010వ సంవత్సరంలో కంప్లీట్ చేశారనమాట. అంటే ఇప్పటికీ 1014 సంవత్సరాల వరకు గడిచిపోయిందనమాట. ఈ గుడిని కట్టించింది చోళ రాజులైనటువంటి రాజరాజ చోళ మొదటి ఆయన కట్టించారనమాట. అండ్ ఆయన తర్వాత ఆయన కొడుకులైన సుందర్రాయ చోళ కూడా దీన్ని తదుపరి నిర్మించడం జరిగిందనమాట. ఈ గుడి కట్టడానికి మొత్తం 6 సంవత్సరాలు పట్టిందని చెప్తారు. ఈ గుడిలో ఉన్న కొన్ని నిర్మితాలు అయితే కనుక, గోడలు కానీ బయట పెట్టిన కొన్ని విగ్రహాలు అయితే కనుక ఆ తర్వాత శతాబ్దంలో 13వ శతాబ్దంలో కొన్ని పెట్టారు, 16వ శతాబ్దంలో కొన్ని పెట్టడం అలా జరిగింది. కానీ మెయిన్ గుడి అయితే కనుక మొదటి శతాబ్దంలో, అదేంటంటే 1010వ సంవత్సరంలో కట్టారనమాట. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, అంటే ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ గుడిని అండర్టేక్ చేశారు. అండ్ దెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి కదండి ప్రపంచంలో, వాటిల్లో ఈ తంజావూరు బిగ్ టెంపుల్, దాన్ని బృహదీశ్వర ఆలయం కూడా ఒకటనమాట. ఆర్కిటెక్చర్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీటి వెనకాల కూడా చాలా అంటే చాలా హిస్టరీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఒక జైంట్ వినాయకుడు ఉన్నారు, పక్కన ఇంకో వేరే విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో మీకు కనుక ఆర్కిటెక్చర్ గురించి కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నిజంగా ఒక రోజు మొత్తం పడుతుందన్నమాట ఈ గుడిలో మీరు తిరిగేసేసి అంత ఆర్కిటెక్చర్ని అయితే కనుక చూడటానికి. ఇప్పుడు మీరు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూడొచ్చు. లార్డ్ శివ ఉంటారనమాట. ఇక్కడ శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది, దూరం నుంచి కూడా బాగా కనపడుతూ ఉంటుంది. సో గర్భగుడి ప్రాంగణం ఉంటుంది కదా, ఇప్పుడు మీరు అది చూస్తూ ఉన్నారనమాట. అక్కడ కూడా చాలా చాలా ఇలాంటి రాతి స్తంభాలు అవన్నీ ఉంటాయి. చూడటానికి అయితే కనుక చాలా బాగుంటుంది. చోళరాజులు మన కట్టడాలు చూసామంటే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే సో పల్లవ రాజులు ఉన్నారు. పల్లవ రాజులు 6వ శతాబ్దం, 7వ శతాబ్దం, 8వ శతాబ్దంలో మహాబలిపురంలో ఉన్న ఆర్కిటెక్చర్ ఉన్నాయి కదా, వాటిని అద్భుతంగా కట్టారు. అలాగే కాంచీపురం కూడా పల్లవ రాజులు కట్టింది. అలాంటి పల్లవ రాజులు కట్టిన కట్టడాలకి పోటీగా చోళరాజులు ఈ తంజావూరు దేవాలయాన్ని నిర్మించారనమాట. సో చోళరాజులు అంటే వాళ్ళు చాలా అంటే చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటారు. పోటీగా కూడా తీసుకొని ఇలాంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించడం అనేది జరిగింది. సో తంజావూరు టెంపుల్ ఒక విశిష్టత ఏంటంటే ఈ విమాన గోపురం అనమాట. ఈ విమాన గోపురం యొక్క విశేషాలు చెప్తాను. నెంబర్ 1, ఈ ఆర్కిటెక్చర్ ఎలా కట్టారు ఇంతవరకు ఎవరికి అంతు చెక్కలేదు. కానీ ఎలాంటి టైంలో అయినా సరే ఈ గోపురం యొక్క నీడ అనేది భూమి మీద పడనే పడదు. చాలామంది సైంటిస్టులు వచ్చి దాని గురించి రీసెర్చ్ చేశారు, అన్ని రకాలుగా ఎవాల్యుయేట్ చేశారు. కానీ వాళ్ళైతే కనుక ఏంటి అసలు సీక్రెట్ అనేది కనుక్కోలేకపోయారు అనమాట. సో ఈ విమాన గోపురం మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం 16 స్టేర్లు ఉంటాయన్నమాట. 16 అంతస్తులు ఉంటాయి ఇందులో. అండ్ ఈ 16 అంతస్తులు కూడా హైటు అప్రాక్సిమేట్గా 65 మీటర్ల వరకు ఉంటుందన్నమాట. 65 మీటర్లు అంటే అప్రాక్సిమేట్గా 210 అడుగుల వరకు ఉంటుంది. పైన కనపడుతుంది కదా పెద్ద రాయి, అదంతా కూడా ఒకే ఒక రాయి అన్నమాట. ఆ రాయి బరువే ఒక 50 టన్నులు 80 టన్నుల పైనే ఉంటుందన్నమాట.
ఈ ఆర్కిటెక్చర్ మీరు చూస్తూ ఉన్నారు కదా. మీరు కనుక వెళ్ళి అక్కడ ముందు నిలబడ్డారంటే కనుక మనం ఎంతసేపు చూసినా కూడా మనం కళ్ళు అయితే తిప్పుకోలేము. నేనైతే కనుక ఆల్మోస్ట్ ఒక గంటన్నర సేపు అక్కడ వెనకాల కూర్చొని జస్ట్ ఆర్కిటెక్చర్ని అలాగే చూస్తూ ఉన్నాను అనమాట. ఏమేమి చూస్తూ ఉన్నాము, ఎలా ఉంది, ఎలా కట్టారు. ఓ మై గాడ్, మనం పొద్దున వెళ్తే కనుక సాయంత్రం వరకు జస్ట్ మనం కూర్చొని ఈ గుడి యొక్క గోపురాన్ని మనం అడ్మైర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను గుడి యొక్క కంప్లీట్ వ్యూ అని. గోపురం దగ్గర నుంచి మండపం నుంచి ఎంట్రన్స్ వరకు మొత్తం ఎలా ఉందని చెప్పేసి ఇదనమాట కంప్లీట్ వ్యూ. పక్కనే ఉన్న ఏరియా కూడా అంతా కూడా చూడటానికి అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పక్కన కనపడుతున్న వాల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ గోడల మీద కనుక తమిళంలో గ్రాంధిక భాషలో సాంస్క్రిట్లో ఏవో హిస్టరీ అంతా కూడా రాసి ఉంటుంది. మనం అర్థం చేసుకోవడం అయితే కనుక డెఫినెట్గా నాట్ పాసిబుల్ అనమాట. ఆలయం వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నానండి. 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట ఈ టెంపుల్ చూడటానికి. ఎంత పెద్దగా ఉందంటే అసలు ఆర్కిటెక్చర్ అదంతా కూడా అద్భుతం, అమోఘం. మీకు కనుక ఛాన్స్ వస్తే తప్పకుండా చూడండి. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తూ ఉన్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు కన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ రోజు అద్భుతమైన రోజు అనమాట. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మనం ఇంకొక వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు